ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని మరోసారి ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటి తేదీని ఎన్నికల కమిషన్ కు బదులుగా బీజేపీ నిర్ణయిస్తోందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. ఓట్ల చోరీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీహార్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం మధుబనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 40 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా అన్నారని, ఆ విషయం ఆయనకు ఎలా తెలుసని రాహుల్ ప్రశ్నించారు. ఓట్ల చోరీకి పాల్పడితే ఎన్నేళ్లైనా అధికారంలో ఉండొచ్చని ఎద్దేవా చేశారు. కొన్నేళ్ల క్రితం గుజరాత్ ఎన్నికల్లో మొదలైన ఈ ఓట్ల చోరీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరకు వచ్చిందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఎన్నికల తేదీలను మారుస్తారని ఆరోపించారు.